హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. నేను మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఈరోజు కూడా ఏంటంటే, ఒక పేరు, మనిషి పేరు కావచ్చు, కంపెనీల పేర్లు కావచ్చు, ఏదైనా సరే, ఒక చిన్న బిజినెస్ అయినా సరే, ఏదైనా ఒక మంచి పేరుతో మనకనేది ఒక సక్సెస్ ఉంటుంది. ఆ సక్సెస్ ఎలా ఉండాలి? ముందుగా మీ అందరూ ఒక చిన్న పని చేయండి. మీకు మీ కంపెనీ కానీ మీకు కానీ ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరా మీకు ఉందా లేదా? ఈ వీడియో చూసిన వెంటనే మీరు మీ యొక్క సెల్ఫీ, అప్పటికప్పుడు ఉన్న సెల్ఫీని క్రింద స్క్రోల్ అయ్యే నంబర్కి ఫోన్ చేసి మీ ఆరా లెవెల్స్ ఎంత ఉన్నాయో ఒకసారి తెలుసుకోండి. అలాగే మన కంపెనీ పేరు కానీ మన పేరు కానీ మన పుట్టిన తేదీ ప్రకారం కానీ మన కంపెనీ స్టార్ట్ చేసే టైంకి కానీ ఆరా ఎంత ఉంది, ఆ ఆరా ఏ లెవెల్లో పనిచేస్తుంది, దీనికి మన కంపెనీ పేరుకి ఎలాంటి ఇన్కమ్ సోర్స్ వస్తున్నాయి, ఇది కరెక్టా కాదా, అసలు మన కంపెనీ ఎందుకు గ్రోత్ కావట్లేదు, 50-50 ఎందుకు ఉంటుంది, ఎందుకు సమాజ సేవకి మనం అంకితం అవుతున్నాం, ఎందుకు మనకు డెవలప్మెంట్ అనేది లేదు, ఇవన్నీ ఒక్కసారి తెలుసుకొని ముందుకెళ్దాం. ఈ ప్రతి దాంట్లో నష్టాలు కష్టాలు అన్నీ ఉంటాయి, కానీ మనము ఎంతో కష్టపడుతున్నాం. ఉదాహరణకి 100% కష్టపడుతున్నాం అనుకోండి, మనకు వచ్చేది 30-40% మాత్రమే ఇన్కమ్ లెవెల్స్ వస్తున్నాయి. ఎంతో కష్టపడుతున్నాం. కొంతమందికి నేను చాలా మందికి చూశాను. కొంతమంది అంటారు ఒక కమ్యూనిటీకి మాత్రమే ఇది పనిచేస్తుందేమో అంటారు, కానీ కాదు. న్యూమరాలజీ అన్ని కమ్యూనిటీస్కి పనిచేస్తుంది. 1 to 9 అనేది అన్ని కమ్యూనిటీస్లో ఉంటుంది, ఎక్కడైనా కూడా ఉంటుంది. ఇది ఏమాత్రం ఎవరు కూడా దాన్ని ఫీల్ అవ్వద్దు. మొన్న ఒకరు అడిగారు, సార్ ఓన్లీ మీ కమ్యూనిటీకే పనిచేస్తుందేమో, మీకే ఈ నంబర్స్ వర్క్ అవుతాయేమో అంటే కాదు. ఒక నంబర్తోనే అన్ని కావు, ఒక మొబైల్ నంబర్తోనే అన్ని కావు, ఒక మ్యారేజ్ డేట్తోనే కాదు, ఒక నేమ్తోనే కాదు, టోటల్గా అన్నీ ఉండాలి. ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకుంటేనే నీకు కావాల్సిన లైఫ్ నీకు దక్కుతుంది. ఇది గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి ప్రతి ఒక్కరూ. నేను చెప్పేది ఏంటంటే, మీ యొక్క కంపెనీకి కానీ మీ పేరుకి కానీ మీకు కానీ ఒక ఆరా ఉంటుంది. నువ్వు 100% కష్టపడుతూనే ఉంటావు ఎనీ టైం, కానీ నీకు వచ్చే ఇన్కమ్ మాత్రం చాలా తక్కువ. కొంతమంది ఏం పని చేయకుండానే ఇవన్నీ చేద్దాం సార్, అవి చూసుకుందాం సార్, ఇవి చేద్దాం సార్, అవి కాదు, వేస్ట్. దానివల్ల యూజ్లెస్ అంటారు కదా, యూజ్లెస్. పని చేస్తూ కష్టపడుతూ మీకంటూ ఒక మంచి మొబైల్ నంబర్, మీకంటూ ఒక పేరు, మీకంటూ ఒక మంచి మ్యారేజ్ డేట్, ఈ కష్టపడే తత్వాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. మరి ఎలా సార్ మరి అంటే, ఇవన్నీ చేంజ్ చేసుకోండి. కింద స్క్రోల్ అయ్యే నంబర్కి మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా దీని యొక్క వివరణ ఉంటుంది. అలాగే ఇప్పుడు నేమ్ అండ్ బిజినెస్ నేమ్. నేమ్ అండ్ బిజినెస్ నేము ఎలా ఉండాలి? అందరికీ అన్ని బిజినెస్ నేమ్ సెట్ కావు, అందరికీ అన్ని నేమ్స్ సెట్ కావు. యూనివర్సల్గా మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే 1, 3, 5, 6, 9, 10 ప్లేసెస్లో మీకు ఏ అక్షరాలు వచ్చాయి, మీకు సూట్ అయ్యే అక్షరాలు వచ్చాయా, లేకపోతే ఏ లెటర్స్ వచ్చాయి, ఏ నంబర్స్ వచ్చాయి మొబైల్ నంబర్లో, ఇవన్నీ కూడా దీని ప్రకారం లెక్కించబడుతుంది. తొందరపడి నేను చెప్తున్నానని చెప్పేసి మీకు మీరు చేసుకొని సార్ రిజల్ట్ రావట్లేదని చెప్పేసి అడగకండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. దినదిన అభివృద్ధి అనేది ఉంది. ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అయింది నేను న్యూమరాలజీ నేర్చుకుని. ఇప్పటికి కూడా ఇంకా డెవలప్మెంట్ అట్లా జరుగుతూనే ఉంది. ఒక రోజు ఆగిపోయేది కాదు. దినదినం ఒక స్టెప్ స్టార్ట్ అయిందంటే 1, 2, 3, 4 అలా స్టెప్ అనేది మొదలవుతుంది. కొంతమందికి ఆగిపోయి ఉంటుంది, కానీ భయపడొద్దు, అస్సలు ఏమీ కాదు.
100% మీరు సక్సెస్ అయినట్లే. న్యూమరాలజీని ఫాలో అయ్యి మీ ఆరా లెవెల్స్ తెలుసుకొని మీరు జియో స్ట్రెస్ చేసుకొని ఇవన్నీ చేసుకుంటే 100% సక్సెస్. నేను మీకు ఆల్రెడీ కొన్ని వీడియోలో చూపించాను. 6 సంవత్సరాల నుంచి ఆగిన ఇల్లు, జియో స్ట్రెస్ ఆరా లెవెల్స్ క్రియేట్ అయిన వెంటనే అది సక్సెస్ అయ్యి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. కొంతమందికి ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి, కానీ వాళ్ళకి కొన్ని ఆత్మలు కొన్ని ఇవన్నీ అటాక్ అయ్యాయి. అవి తీయాలంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే దానికి యొక్క ఎనర్జీని నేను అప్పటికప్పుడు అన్నీ చేసేది కాదు. ఆ ఎనర్జీని కూడగట్టుకొని ఒకసారి చేస్తాను. అవన్నీ కూడా వన్ బై వన్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లం నుంచి ఒకటొకటి తీర్చొచ్చు. మీరు మీ బిజినెస్లో జియో స్ట్రెస్ ఆరా చేసుకున్నారా, లేకపోతే మీకు మీ కంపెనీ పేరు, మీ పేరు ఆరా లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ తెలుపుతుంది. అలాగే మీ యొక్క బిజినెస్ నేము డితో కానీ మొదలైందా, ఎంతో మొదలైందా, ఎల్తో మొదలైందా, జీతో మొదలైందా, హెచ్తో మొదలైందా, ఎస్తో మొదలైందా, పితో మొదలైందా, ఎఫ్తో మొదలైందా. మొదలు అయ్యేది ఒక ఇంజన్ నంబరు అంటాము. ఈ ఇంజన్ నంబర్ ఎంతైతే పవర్ఫుల్ ఉంటుందో చాలా దూసుకెళ్ళిపోతుంది. ఇలా ఏముంది, డి కానీ, ఎం కానీ, ఎల్ కానీ, ఎస్ కానీ ఈ పేర్లతో ఉంటే మాత్రం మీరు ఎంత చేసినా ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది. మీరు కొన్ని కోట్ల వ్యాపారం చేసినా, కొన్ని లక్షల కోట్లు మీరు లోన్స్ తీసుకున్నా, మీరు ఎటువంటి పొజిషన్ అయినా. అలాగే సినిమా పేర్లు కానీ, ఈ పేర్లతో మొదలైన సినిమాలు కూడా కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని చాలా ఫట్ అయినాయి. అది డేట్ కూడా సరిగా లేక, పేరు సరిగా లేక, రిలీజింగ్ డేట్ సరిగా లేక, ఏదైతే సినిమాను మొదలుపెట్టిన డేటు సరిగా లేక అవి కొన్ని ఫట్ అవుతాయి. అవి కూడా మీరు చూసుకోండి. మీ యొక్క ప్రొడ్యూసింగ్ కానీ, మీరు చేసే ప్రొడ్యూసర్ అనుకోండి, మీరు ఒకవేళ మీ యొక్క బ్యానర్ నేమ్ కరెక్ట్గా లేకపోయినా, అలాగే మీ యొక్క ఆఫీస్, ఎందుకంటే మనీ ఇచ్చే ఆఫీస్ ఏదైతే ఉందో ఆ డబ్బు పట్ల అక్కడ ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి నెగటివ్ ఎనర్జీ ఉంది అనుకోండి, డబ్బును బయటికి పంపించి మీకు రాకుండా చేస్తుంది తప్ప చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఇంకొక ఇటీవల ఒక డైరెక్టర్ గారు చాలా 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 నష్టపోతున్నారు. ఎన్నో వీడియోల్లో చెప్పాను నేను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పేర్లు చెప్తే ప్రాబ్లమ్స్ అని అంటున్నారు. యూనివర్సల్గా చెప్తున్నాను, మీరు ఎవరన్నా దగ్గర ఉంటే కనుక ఆ డైరెక్టర్కి ఒకసారి చెప్పండి. ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, అతను కూడా చాలా ప్రాబ్లమ్స్. ఒకప్పుడు అతను ఈ పేర్లోనే ఉంది. అతనికి ఇప్పుడు కొన్ని రోజుల క్రితం చాలా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు చాలా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, ఆ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. మరి వాళ్ళు తీసుకునే కథ మంచిది కాదా, ఇతని పేరు మంచిది కాదా, వీళ్ళు చేసే రిలీజింగ్ డేట్ మంచిది కాదా. కాకపోతే మనుషులందరూ చాలా మంచి వాళ్ళు, డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, కానీ ఇలా ఓడిపోతున్నారు. అందుకనే దీని ప్రకారంగా ఒక మంచి పేరు పెట్టి, మంచి రిలీజింగ్ డేట్ పెట్టి, సినిమాలు కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, అప్పుడే పుట్టిన పిల్లవాడు కావచ్చు, ఎవరైనా సరే, బాబు పాప ఎవరైనా సరే, ఇవి కరెక్ట్గా ఉన్నప్పుడు సక్సెస్ ఉంటుంది. వాళ్ళ పేరు పెట్టేటప్పుడు ఒక ఆరా ఉండాలి, ఒక సినిమా పేరు పెట్టేటప్పుడు ఒక ఆరా ఉండాలి, ఒక వ్యక్తి పేరు పెట్టేటప్పుడు ఒక ఆరా ఉండాలి, ఒక బిజినెస్ నేమ్ చేంజ్ చేసేటప్పుడు ఒక ఆరా ఉండాలి. ఇవన్నీ ఆ లెవెల్ ఆరా ఉంటేనే అది సక్సెస్ పాటలోకి తీసుకెళ్తుంది. తిరుపతి గుడికి ఎవరు పిలవట్లేదు రమ్మని, అక్కడ ఉన్న ఆరానే నిన్నొక్కసారి తీసుకుపోయింది అంటే ఆ వ్యక్తిని అసమానంగా అక్కడికే తీసుకెళ్తుంది. అందుకనే మన ఇంట్లో కానీ, మన పేరులో కానీ, మన మొబైల్ నంబర్లో కానీ, మన దాంట్లో కానీ ఒక ఆరాని క్రియేట్ చేసుకున్నావు అంటే నీకు ఖచ్చితంగా సక్సెస్ బాటనే, 100% సక్సెస్ బాటనే ఉంటుంది. కొన్ని రోజులు ఫెయిల్డ్ అయినా కూడా సక్సెస్ అన్నది నిన్ను మాత్రం వీడదు.
నిన్ను సక్సెస్ అనేది నిన్ను విడిచిపెట్టిపోదు. నువ్వు సక్సెస్ బాటలో వెళ్తా ఉంటే నీకు డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఇది క్లియర్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ. మంచి పేర్లు పెట్టుకొని, మంచి సినిమా పేర్లు పెట్టుకొని హ్యాపీగా జాలీగా డబ్బుతో కోటాను కోట్లతో సంపాదించుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ.